ఈ థియరీని వాడి ఇక దాని తర్వాత నా డైరెక్షన్ అప్పు. ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా, ఇంట్రాడేలో స్టాక్స్ లో ఆప్షన్స్ కూడా స్టాక్ ని చూస్ చేసుకున్నాము, ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓవర్ బాట్ పొజిషన్ లోకి వెళ్ళింది, దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని అవాయిడ్ చేసి ఇక్కడ ఈఎంఐని కూడా నేను డిప్లాయ్ చేస్తున్నాను చార్ట్ లో. నెగిటివ్ న్యూస్ ఉందా? హాయ్ అండి, అందరికీ వెల్కమ్. నా పేరు బ్రహ్మ. ఈ రోజు ఈ వీడియోలో మనం స్టాక్స్ ని తక్కువ టైంలో సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అనేది మాట్లాడుకోబోతున్నాము. సాధారణంగా మనలో చాలా మందికి స్టాక్స్ ని ఇంట్రాడే కానీ అలాగే లాంగ్ టర్మ్ కి కూడా సెలెక్ట్ చేసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. కన్ఫ్యూజన్ లేకుండా స్కానర్స్ అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ ను వాడి సరైన స్టాక్ ని ఎంచుకోవడం ఎలా, అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ లో ఏ స్టాక్ లో మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అవుతున్నాయి, ఆ స్టాక్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాము. దాని తర్వాత ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. అంటే ఫస్ట్ మీకు థియరీ చెప్తాను, దాని తర్వాత ప్రాక్టికల్ కూడా చూపిస్తాను. మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ మిస్ కావద్దు. వీడియోనైతే పూర్తిగా చూడండి. పూర్తిగా చూడపోతే చివరిలో మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఇక ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతూ ఉంటుంది, ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే షార్ట్ టర్మ్ కి లేదా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటానికి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అన్నిటిని ఫాలో అయ్యి మంచిగా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ థియరీని వాడి మీరు ఇంట్రాడేలో స్టాక్స్ లో ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చండి. అయితే ఆప్షన్స్ ట్రై చేసేటప్పుడు మాత్రము కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లాట్ సైజ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ బైర్ అయినట్లయితే ఓవర్ ట్రేడ్ చేయకూడదు. అలాగే ఎట్ ద మనీలోనే ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ ద మనీలోకి వెళ్ళైతే ట్రేడ్లు తీసుకోవద్దు. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే మొత్తం విషయాలన్నీ కూడా కేవలం స్టాక్స్ మీదే ఆధారపడి ఉంటాయి. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉండి నేను చెప్పిన థియరీ కంప్లీట్గా అర్థమైతేనే స్టాక్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. కొత్త వాళ్ళైతే ఈ థియరీని వాడి స్టాక్ ఆప్షన్లోకి వెంటనే వెళ్ళొద్దు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే స్టాక్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. అలా కాకుండా ఎవరైతే ఇంట్రాడే ట్రేడ్ల కోసం చూస్తూ ఉంటారో వాళ్ళకైతే సరైన వీడియో అవుతుంది. స్టాక్స్ ని ఎందుకు క్విక్ గా పిక్ చేసుకోవాలి, ఏ లేట్ చేయకూడదా, వెంటనే మనము స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయాలా అంటే అవుననే చెప్పాలి. స్టాక్స్ లో మొమెంటం అనేది స్టార్ట్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకొచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్టుగా మొమెంటము వీటిలో ఉండదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో చూస్తూ ఉన్నట్లయితే ప్రీమియమ్స్ 300 ఉన్న ప్రీమియమ్స్ కాస్త 600 అలాగే 1000 అవటానికి ఎంతో టైం పట్టదు. విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ అవర్స్ లోనే వెంటనే అప్ సైడ్ కు వెళ్తా 300 నుంచి 400, 500, 600, 1000 రూపీస్ అట్లా వెళ్ళిపోతా ఉంటది. కానీ స్టాక్స్ కి వచ్చి అలా కాదు. 300 రూపీస్ ఉన్న స్టాక్ గనక అప్ మూవ్ కంటిన్యూ చేస్తా ఉన్నట్లయితే 301, 302, 303 వెళ్ళటానికే దాదాపుగా మోర్ దెన్ 1 అవర్ కూడా పట్టొచ్చు. ఒక్కోసారి స్లోగా వెళుతూ ఉంటుంది. కానీ ఆప్షన్స్ లో చాలా విపరీతమైన మూవ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తా అదే ధోరణిలో స్టాక్ ని పిక్ చేసుకుని ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయొద్దు. కానీ ఆప్షన్స్ లాగానే స్టాక్స్ లో కూడా సరైన స్టాక్ గనక మీరు పిక్ చేసుకున్నట్లయితే 1%, 2%, 3% అనేది ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. సరైన రిస్క్ రివార్డ్ ని మెయింటైన్ చేస్తా ఉన్నట్లయితే. అలాగే స్టాక్స్ లో గనక ఆప్షన్ ట్రేడింగ్ తీసుకున్నట్లయితే స్టాక్ అనేది సరైన డైరెక్షన్ ఉందా, ఓవరాల్ డైరెక్షన్ ఎటు, అప్ డౌనా, ఇది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. షార్ట్ టర్మ్ వ్యూలో మాత్రము స్టాక్స్ ఆప్షన్ లో తీసుకోవద్దు. ఒకవేళ ఇంట్రాడేలో స్టాక్స్ లో సెల్లింగ్ కానీ బయింగ్ కానీ తీసుకుంటా ఉన్నట్లయితే కొద్ది మూమెంటం కోసం కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. కానీ మీరు గనక స్టాక్స్ సంబంధించిన ఆప్షన్ లో ట్రేడ్ చేస్తా ఉన్నట్లయితే మాత్రం ఓవరాల్ డైరెక్షన్ ఎటుంది అనేది ఖచ్చితంగా గమనించి దాని తర్వాతే మీరు ఆ డైరెక్షన్లోనే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి. ఇవంతా కూడా కొంత ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ముందుగా మనము స్టాక్స్లోనే ట్రేడ్ చేసి సరైన డైరెక్షన్ ఎటు ఉందనేది కొన్ని రోజులు అలవాటైన తర్వాత స్టాక్ ఆప్షన్లో ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు. ఎలా పిక్ చేసుకోవాలి, ఎందుకు పిక్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే మన మార్కెట్లో దాదాపుగా ఈ రోజు వరకు 4000 పైగా స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఇంకా ఎక్కువగానే స్టాక్స్ ట్రేడ్ అవుతా ఉన్నాయి.
ఈ 4000 స్టాక్స్ లో ఏ స్టాక్ మొమెంటమ్ తో ఈ రోజు ట్రేడ్ అవుతున్నది అని పిక్ చేసుకోవడం అనేది ఇక్కడ మనకి ఒక కీలకమైన సబ్జెక్ట్ అవుతుంది. ఈ 4000 స్టాక్స్ లో ఏ స్టాక్ ని మనము ఇంట్రాడేకి ఎంచుకోవాలి, కాబట్టి స్టాక్ ని క్విక్ గా పిక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్రాడే ట్రేడింగ్ కి. అది ఎలా అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ స్టాక్ పికప్ అనేది స్పీడ్ గా అంటే దాదాపుగా 1 మినిట్ లోనే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 1 మినిట్ లో మనం సరైన స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటానికి కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఆ కీ ఫ్యాక్టర్స్ లో మొదటిది మార్కెట్ ట్రెండ్ చెక్. మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది, మార్కెట్ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా, రేంజ్ బౌండ్ ఉందా, ఇవైతే మనము గమనించాలి. ఈ స్టాక్ సెలెక్షన్ ని ఫాలో అయ్యే ముందు ఈ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ స్టాక్ డైరెక్షన్ వేరు, అలాగే ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ వేరు. ఒక్కోసారి మనం గమనిస్తా ఉన్నట్లయితే మార్కెట్ డైరెక్షన్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది, కానీ ఆ స్టాక్ లో మాత్రం భారీ ఫాల్ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మార్కెట్ ఫాల్ అవుతా ఉన్నా గానీ కొన్ని పర్టికులర్ స్టాక్స్ లోనే పాజిటివ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ సినారియోస్. ఆ సినారియోలో మనం ట్రేడ్ చేయాలంటే ఓవరాల్ గా అసలు మార్కెట్ ట్రెండ్ ఎటుంది, అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, ఎందుకుంది, ఇలాంటివన్నీ ఒక అవగాహన అయితే మనకు ఉండవలసి ఉంటుంది. ఇక దాని తర్వాత వాల్యూమ్స్ చెక్. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఆ స్టాక్ లో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, హయ్యర్ వాల్యూమ్స్ తో ట్రేడ్ అవుతా ఉందా, ఫాల్ అవుతున్నా కానీ హయ్యర్ వాల్యూమ్స్ తో ఫాల్ అవుతుందా, అలాగే పెరుగుతున్నా కానీ హయ్యర్ వాల్యూమ్స్తో పెరుగుతుందా. ఒక్కోసారి మార్కెట్లో వాల్యూమ్స్ లేకపోయినా కానీ స్లోగా పెరుగుతూ ఉంటుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా లెస్సర్ వాల్యూమ్స్తో మనకి ట్రేడింగ్ అయితే జరుగుతూ ఉంటాయి. అట్లాంటి స్టాక్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక దాని తర్వాత స్టాక్ న్యూస్ చెక్. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్లో న్యూస్ ఏమైనా ఉందా, పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రీసెంట్ గా గమనిస్తూ ఉన్నట్లయితే ఆదాని గ్రీన్ ఎనర్జీ స్టాక్ లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూసాము. దాని తర్వాత ఆ రోజు మార్కెట్ ఓపెనింగ్ లోనే ఆ స్టాక్ భారీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఆ ఫాల్ అయితే కంటిన్యూ అయింది. అలా మనం న్యూస్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఆ న్యూస్ కు సంబంధించిన స్టాక్స్ లో డైరెక్షన్ చూసుకొని ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కూడా ఒక కీలకమైన పాయింట్ కింద గమనించాల్సి ఉంటుంది. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ కూడా వాడి మనము ఓవరాల్ డైరెక్షన్ ని అలాగే ఎంట్రీలు ఎగ్జిట్లు అయితే గమనించవచ్చు. మార్కెట్ ట్రెండ్ చెక్ చేసుకొని, వాల్యూమ్ చెక్ చేసుకొని, అలాగే పర్టికులర్ ఆ స్టాక్ లో ఏదైనా న్యూస్ ఉందా అని చూసుకొని, దాని తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెబుతున్నాయి, ఓవర్ బాట్ లో ఉన్నాయా, ఓవర్ సోల్డ్ లో ఉన్నాయా, ఇలా మనం గమనించి ఆ స్టాక్ లో మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్. ఈ కీ ఫ్యాక్టర్స్ వాడి ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మనము ఇంట్రాడే కోసం స్టాక్స్ అయితే సెలక్షన్ కోసం రెడీగా ఉండాలి. ఇక ఈ కీ ఫ్యాక్టర్ లో మార్కెట్ ట్రెండ్ చెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు చెప్పుకున్నట్టుగా ఓవరాల్ మార్కెట్ అనేది ఎటు ఉంది, అప్ ఉందా, డౌన్ ఉందా అని చూడాలి. జనరల్ గా నిఫ్టీ, సెన్సెక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఓపెనింగ్ లో నిఫ్టీ ఎలా ఉంది, అలాగే సెన్సెక్స్ ఎలా పెర్ఫార్మెన్స్ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయినాయా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయా, లేదా నిన్న రేంజ్ బౌండ్ లో ఉన్న తర్వాత రేంజ్ బ్రేక్ అయినాయా, ఇలాంటివన్నీ మనము చూస్తూ ఉండాలి. ఇక దీన్ని బట్టి తరచుగా వోలటాలిటీ ఉన్న సెక్టార్ ని చూడాలి. ఉదాహరణకు ఐటీ సెక్టారు, మెటల్ సెక్టారు, ఇట్లా కొన్ని సెక్టార్లని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్టార్ వైజ్ గా తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు నిఫ్టీ పాజిటివ్ లోనే ఓపెన్ అయింది, ఐటీ సెక్టారు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఐటీ సెక్టారు నెగిటివ్ లో ఉందా, ఇది చూడాలి. ఓవరాల్ ఐటీ సెక్టార్ లో స్టాక్ ఎలా ఉన్నాయో చూడాలి, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. ఇవన్నీ కూడా మీరు ఈ 1 మినిట్ చెక్ చేసుకునే ముందే ఒక అవగాహన ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెబుతున్న స్టాక్ సెలెక్షన్ విత్ ఇన్ 1 మినిట్ అనేది ఫస్ట్ డేనే మీకు రాకపోవచ్చు. 1 or 2 days ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది. అలాగే ఓవరాల్ గా మార్కెట్ గురించి అబ్జర్వేషన్ చేస్తా, మార్కెట్ న్యూస్ ని చూస్తా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అవుతుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ వాల్యూమ్ చెక్. స్టాక్ వాల్యూమ్స్ లో హైగా ఉన్నాయా, లోగా ఉన్నాయా ఎంట్రీ తీసుకునేటప్పుడు. అంటే ఉదాహరణకి ఇందాక ఫస్ట్ సినారియోని చూసుకున్నట్లయితే మార్కెట్ చెక్ చేసాము, మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ లో ఉంది. ఇక నేను ఒక సెక్టార్ మీద చూస్ చేసుకున్నాను, అది ఐటీ సెక్టార్ అని అనుకున్నాను. ఈ ఐటీ సెక్టార్ లో ఇన్ఫీ స్టాక్ పాజిటివ్ లోనే ఓపెన్ అయింది కాబట్టి ఇన్ఫోసిస్ స్టాక్ లో నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఫస్ట్ చెక్ పాస్ అయినట్టుగా గమనించవచ్చు. నెక్స్ట్ చెక్ వాల్యూమ్ చెక్. ఈ పర్టికులర్ ఇన్ఫోసిస్ స్టాక్ ఓపెనింగ్ నుంచి వాల్యూమ్స్ తోనే ట్రేడ్ అవుతుందా, నిన్న ఎలా
ఎలాంటి వాల్యూమ్స్ తో ట్రేడ్ అయింది, ఈ రోజు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నిశ్చితంగా గమనించాలి. వాల్యూమ్స్ తక్కువగా ఉన్నవి ఇవన్నీ కూడా మీకు వాల్యూమ్స్ ఎక్కువతో ట్రేడ్ అవుతున్నాయా తక్కువతో ట్రేడ్ అవుతున్నాయా అనేది వాల్యూమ్ ఇండికేటర్స్ లేదా స్కానర్స్ ద్వారా కూడా మీరు దీన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వాటి సపోర్ట్ తీసుకుని హై వాల్యూమా లో వాల్యూమా అనేది కూడా చూడవచ్చు. ఇక స్టాక్ న్యూస్, ఆ పర్టికులర్ స్టాక్ లో ఏదైనా న్యూస్ ఉందా. ఇప్పుడు ఇన్ఫోసిస్ ని నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. మొదటి చెక్ ప్రకారం మార్కెట్ ట్రెండ్ కు తగ్గట్టుగా ఆ సెక్టార్ పాజిటివ్ లోనే ఉంది కాబట్టి పాజిటివ్ లో ఉంది కాబట్టి నేను బై సైడ్ వెళ్తున్నాను. ఇది ఫస్ట్ సినారియో చెకింగ్ అయిపోయింది. దాని తర్వాత వాల్యూమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ ఇన్ఫోసిస్ స్టాక్ లో నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఇక దాని తర్వాత నా డైరెక్షన్ అప్పు. ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉందా, నెగిటివ్ న్యూస్ మార్కెట్ అవర్స్ లో వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ మనకి తెలుస్తాయి. ఒకవేళ నెగిటివ్ న్యూస్ ఉంటే మనం దీంట్లో కన్ఫ్యూజన్ గా ట్రేడ్ అయితే చేయకూడదు, ఈ స్టాక్ ని వదిలేయాలి. లేదు దీంట్లో న్యూస్ ఏం లేదంటే ఓకే, ఫస్ట్ 2 సినారియోస్ ఓకే కాబట్టి దీంట్లో పాజిటివ్ ట్రెండ్ ఉండవచ్చు కాబట్టి మనము నెక్స్ట్ దీన్ని ట్రేడ్ తీసుకోవడానికి సెకండ్ పాస్ కూడా అయిపోయినట్టు, థర్డ్ పాస్ కూడా అయిపోయినట్టు. ఇక టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెబుతున్నాయి. టెక్నికల్ ఇండికేటర్స్ సిపిఆర్ అబోవ్లో ట్రేడ్ అవుతుందా, అలాగే 50 EMA 100 EMA 200 EMA ఏం చెబుతున్నాయి, బులిష్ అని చెప్తున్నాయా బేరిష్ అని చెప్తున్నాయా చూడాలి. ఎప్పుడైతే బులిష్ అని చెప్తున్నాయో నా యొక్క కన్ఫ్యూజన్ అంతా పోయి క్లియర్ కట్ గా ఓకే దీన్ని మనము తీసుకోవచ్చు అనే ఒక అవగాహనకు వచ్చేస్తాను. వెంటనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ వాడి ఎంట్రీ తీసుకుంటాను. సరైన నా రిస్క్ టాలరెన్స్ ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇలా మనం స్టాక్స్ ని పిక్ చేసుకొని ట్రేడ్ చేయడానికి కొన్ని టూల్స్ ని అలాగే స్క్రీనర్ వెబ్సైట్లను కూడా వాడుకోవచ్చు. వాటిల్లో మనీ కంట్రోల్ స్క్రీనర్, ఇక చార్టింగ్, అలాగే NSE వెబ్సైట్ లాంటి వెబ్సైట్లను వాడి మనము స్టాక్స్ అయితే పిక్ చేసుకుంటానికి వాడతాము. ఇక ఈటీ మార్కెట్, మింట్ అనే వెబ్సైట్లు కూడా ఉంటాయి, వాటిని కూడా మనము చూడవచ్చు. వాటిలో అలర్ట్ స్కానర్స్ ని వాడుకోవచ్చు. ఈ స్క్రీనర్స్ వాడి మనము సరైన డేటాతో స్టాక్ ని పిక్ చేసుకుంటాము. అది ఎలా అంటే ఈ లైవ్ డేటాతో ఎక్కువ ప్రైస్ పెరుగుతూ లేదా పడిపోయే స్టాక్ ని మనం గమనించవచ్చు. స్టాక్ గెయినర్స్, స్టాక్ క్లోజర్స్ ను కూడా గమనించవచ్చు. ఈ మనీ కంట్రోల్ స్క్రీనర్ NSE వెబ్సైట్ లో మనం ఓపెన్ చేయగానే అప్పటికి ఉన్న టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ అనేది మనం పిక్ చేసుకునే స్టాక్ ఉందా లేదు కూడా చూసుకోండి. ఆ గెయినర్స్, ఆ లోజర్స్ విభాగంలో ఉన్న స్టాక్ నే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మార్కెట్ ట్రెండ్ చెక్ చేసుకోవాలి, వాల్యూమ్ చెక్ చేసుకోవాలి, స్టాక్ న్యూస్ చెక్ చేసుకోవాలి, టెక్నికల్ ఇండికేటర్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తాము అంటే ఫస్ట్ మనం స్కానర్ ని వాడుతాము. స్కానర్ వాడి ఒక స్టాక్ ని చూజ్ చేసుకుంటాము. అంటే మనీ కంట్రోల్ లేదా NSE వెబ్సైట్ లోకి వెళ్ళి టాప్ గెయినర్స్ ఆ రోజు ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తాము. ఆ లిస్ట్ లో ఒక 5 స్టాక్ ని చూస్తాము. అలాగే టాప్ లోజర్స్ లో 5 స్టాక్ ని చూస్తాము. మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది అంటే టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్న 5 స్టాక్ లోంచి చూజ్ చేసుకుంటాము. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ డౌన్ కు ఉందనుకుంటే టాప్ లోజర్స్ లిస్ట్ లోంచి ఉన్న 5 స్టాక్స్ లో 2-3 స్టాక్స్ అయితే పిక్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ పిక్ చేసుకున్న స్టాక్స్ కి సంబంధించి డేటాలో మార్కెట్ ట్రెండ్ ప్రకారం చెక్ చేసుకొని, వాల్యూమ్ ట్రెండ్ ప్రకారం చెక్ చేసుకొని, ఇక న్యూస్ ప్రకారం చూసుకొని టెక్నికల్ ఇండికేటర్స్ వాడి అది ఓవర్ బాట్ లో ఉందా, ఓవర్ సోల్డ్ పొజిషన్ లోకి వెళ్ళిందా, ఒకవేళ పడిపోయింది, మా ప్రైస్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఓవర్ సోల్డ్ లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు దీన్ని షార్ట్ చేయకూడదు. మళ్ళా ఒకవేళ షార్ట్ చేయాలంటే ఓవర్ సోల్డ్ నుంచి మళ్ళీ రికవరీ అయ్యి ఫాల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే టాప్ గెయినర్ లిస్ట్ నుంచి స్టాక్ ని చూజ్ చేసుకున్నాము. ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓవర్ బాట్ పొజిషన్ లోకి వెళ్ళింది, దాన్ని అవాయిడ్ చేయాలి. దాన్ని అవాయిడ్ చేసి ఆ 5 లో నెక్స్ట్ స్టాక్ ని చూసుకోవాలి. అట్లా 1 by 1 స్టాక్ ని ఈ 5 స్టాక్స్ లో ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ని ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది 9:15 అనుకుందాము. మార్కెట్ ఓపెన్ అయింది 9:15 కి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేస్తున్నాము మనం ఇంట్రాడే ట్రేడింగ్ తీసుకుంటానికి. దాదాపుగా 9:15 నుంచి 9:20 మధ్య ఈ ఫస్ట్ 5 minutes లో అయితే మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. 9:20 నుంచి మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉండవచ్చు, మార్కెట్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా అనేది ఒకటి గమనిస్తాము. భారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ, భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ వెంటనే ట్రేడ్ అయితే తీసుకోము. ఇంకా కొంత టైం ఆగుతాము. అంటే 9:25 9:30 వరకు కూడా వెయిట్ చేస్తాము. అప్పుడు మనము మనీ కంట్రోల్ లేదా
ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ని చూస్తాము. ఇప్పుడు చూడండి, నేను టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ లిస్ట్ని అయితే మనీ కంట్రోల్ వెబ్సైట్లో ఓపెన్ చేశాను. ఇప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయి ఉంది, కానీ ఇలా moneycontrol.com లోకి వచ్చి మార్కెట్లో టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ని చూడాలి. ఇది స్కానర్స్లో కూడా ఉంటుంది. ఈ లిస్ట్లో ఫస్ట్ 5 స్టాక్స్ని అయితే మనం గమనించాలి. ఈ 5 స్టాక్స్ సంబంధించి దాదాపుగా వాల్యూమ్స్ అనేది టాప్ గెయినర్స్లో టాప్ లోజర్స్లో ఎప్పుడు కూడా వాల్యూమ్ ఎక్కువగానే ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టాప్ గెయినర్స్ చూస్తూ ఉన్నట్లయితే టాప్ గెయినర్స్లో ఏ స్టాక్ టాప్లో ఉంది? ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ని అయితే మొదటగా చూస్తాము. వెబ్సైట్లోకి వెళ్ళి చార్ట్ని అయితే ఓపెన్ చేయాలి. చార్ట్ని మీరు 5 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్ కింద చూడాల్సి ఉంటుంది. ఇంట్రాడే పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి 5 మినిట్స్ చార్ట్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక రేంజ్ క్రియేట్ అంత వరకు వెయిట్ చేయాలి. ఒక లెవెల్ని మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒక టాప్ లెవెల్ అలాగే డౌన్ లెవెల్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మార్నింగ్ నుంచే మనకి ఈ ఆపర్చునిటీ దాదాపుగా 9:30 నుంచి 9:45 మధ్య, ఒక్కోసారి రేంజ్ బౌండ్ ఉన్నట్లయితే 9:45 వరకు కూడా ఆగండి, నో ప్రాబ్లం. కానీ 9:45 నుంచి ఇక 9:30 నుంచి 9:45 మధ్య ఉన్న ట్రేడింగ్ వాల్యూమ్స్ ఆధారంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ని ఇలా డ్రా చేసుకొని ఇలా ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకునే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టాప్ లాస్ ని లోవర్ లెవెల్ కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎంత స్టాప్ లాస్ ఉంటుంది అనే దాన్ని బట్టే మనం ఎంత క్వాంటిటీలో ట్రేడ్ చేయాలనేది చూసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉండి రిస్క్ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ స్టాప్ లాస్ ఉన్నా మనం ట్రై చేయొచ్చు, లేదంటే తక్కువ స్టాప్ లాసే పెట్టుకోండి. అవసరమైతే దీంట్లో ఆఫ్ను కూడా స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఈ మధ్యలో ఎంట్రీ తీసుకొని ఈ ఏరియాలో స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. అయితే మనము ముందు స్కానర్ ద్వారా ఈ స్టాక్ని చూస్ చేసుకుని దీంట్లో ఎంట్రీ కోసం చూసాము. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా టెక్నికల్ ఇండికేటర్స్ కూడా వాడి ఎంట్రీని అయితే చూడవచ్చు. ముందైతే నేను సపోర్ట్ రెసిస్టెన్స్ ఆధారంగా మీకు ట్రేడ్ ఎలా ఎంట్రీ దొరుకుతుందనేది చూపించాను. ఇలానే మనకు టెక్నికల్ ఇండికేటర్ను వాడి కూడా ట్రేడ్ ఎంట్రీలు చూడవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఈఎంఏను కూడా నేను డిప్లాయ్ చేస్తున్నాను. చార్ట్లో 2 ఈఎంఎస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ది 20 మూవింగ్ యావరేజ్, రెండవది 50 మూవింగ్ యావరేజ్. వీటి కలర్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇదిగోండి, ఇలా మూవింగ్ యావరేజ్ను కూడా పెట్టుకొని ఈ మూవింగ్ యావరేజ్ ఆధారంగా మొదటి 30 మినిట్స్లో ట్రేడ్స్ అయితే చూడాలి. ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనం అప్ మూవ్నే ఎక్స్పెక్ట్ చేస్తాము. స్టాప్ లాస్ని అయితే ఈ మూవింగ్ యావరేజ్ బిలోలో ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి. మొదటగా మనము స్టాక్ని ఎలా చూస్ చేసుకోవాలి, దాని తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుని ఎంట్రీలోకి వెళ్ళినట్లయితే దీన్ని బ్రేక్ అయ్యేంత వెయిట్ చేయవచ్చు. ఒకవేళ బ్రేక్ అయితే ఎగ్జిట్ అయ్యి, ఒకవేళ మళ్ళీ తిరిగి వెళ్తున్నా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఫైనల్గా టార్గెట్ అయితే 1:2 కంటే ఎక్కువ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే ట్రైల్ చేసుకుంటా స్టాప్ లాస్ ని మనం కంటిన్యూగా ఉండవచ్చు. ఇక ఇక్కడ మనం చూస్తున్న ఈ వాల్యూమ్ ఆధారంగా కూడా ట్రేడ్ ని ఇక్కడ జాగ్రత్తగా వాచ్ చేస్తున్నట్లయితే వాల్యూమ్స్ ను బట్టి కూడా డైరెక్షన్ అయితే స్ట్రాంగ్ గా కనబడుతూ ఉంది. ఈ ఏరియాలో వాల్యూమ్స్ ఉన్నా కానీ కొంచెం కన్సాలిడేషన్ అయింది. ఇలా కన్సాలిడేషన్ జరుగుతూ ఉన్నట్లయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ట్రేడింగ్ వ్యూ వద్దన్నా నేను వేరే వెబ్సైట్ చూపించన్నా వేరే వెబ్సైట్ లో చూస్తానంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో కూడా, అంటే ఎన్ఎస్సి వెబ్సైట్ లో కూడా మీకు ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ మార్కెట్ ఓపెన్ అయిన 5 to 10 మినిట్స్లోనే అప్డేట్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరైతే దీని ఆధారంగా కూడా చూస్ చేసుకోవచ్చు. వెంటనే మీరు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇంట్రాడే ట్రేడింగ్ తీసుకోవాలి అనుకుంటే ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చి టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నిఫ్టీ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఎటు ఉంది, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. దీని ప్రకారం మనం టాప్ గెయినర్స్లో చూస్ చేసుకోవాలా, టాప్ లోజర్స్లో చూస్ చేసుకోవాలా అనేది కూడా అర్థమవుతుంది. అలాగే ఈ టెక్నికల్ ఇండికేటర్స్లో ఆర్ఎస్ఐను కూడా వాడి మనం ట్రేడ్ ఎంట్రీని చూడొచ్చు. ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ ఆధారంగా కూడా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థం అయింది కదండి. ప్రతిరోజు ఇంట్రాడే కోసము 1 మినిట్ నుంచి 5 మినిట్స్లోనే ఒక మంచి స్టాక్స్ని చూస్ చేసుకుంటానికి పాటించవలసిన స్టెప్స్ అయితే క్లియర్గా చెప్పాను. వాటన్నిటిని ఒక్కసారి రివ్యూ చేసుకుంటా వెళ్తా ఉన్నట్లయితే మొదటగా మనం చూడవలసింది మార్కెట్ ఓపెన్ అయిన
10 మినిట్స్ నుంచి 15 మినిట్స్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అప్పటి వరకు, పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఓపెన్ అయిందా, ఇవి చూడాలి. మార్కెట్ ట్రెండ్ గమనించిన తర్వాత ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి టాప్ గెయినర్స్, టాప్ లోజర్స్ అయితే చూడాల్సి ఉంటుంది. టాప్ గెయినర్స్ లిస్ట్ ఎప్పుడు చూస్ చేస్తామంటే మార్కెట్ ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు. అలాగే టాప్ లోజర్స్ లిస్ట్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తామంటే మార్కెట్ ట్రెండ్ డౌన్కి ఉన్నప్పుడు. ఇలా ముందు ఈ ఫస్ట్ స్టాక్స్ని పిక్ చేసుకుంటానికి మీకు అనుకూలంగా ఉండే స్టాక్ని చూస్ చేసుకుని దెన్ నెక్స్ట్ చార్ట్ను ఓపెన్ చేయండి. చార్ట్ ఓపెన్ చేసి 5 మినిట్స్ చార్ట్ని టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. దాంట్లో వాల్యూమ్ చెక్ చేసుకోండి. వెంటనే మూవింగ్ యావరేజ్ని డిప్లాయ్ చేయండి. మూవింగ్ యావరేజ్తో పాటుగా సపోర్ట్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోండి. ఆ పర్టికులర్ 10 మినిట్స్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న రేంజ్ని అప్ సైడ్ రెసిస్టెన్స్, డౌన్ సైడ్ సపోర్ట్ని డ్రా చేసుకొని ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ఇక దాని తర్వాత అంటే మీరు పిక్ చేసుకునేటప్పుడే ఆ స్టాక్లో న్యూస్ ఉందా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఏదైనా పర్టికులర్ స్టాక్ని మీరు చూస్ చేసుకుంటున్నారంటే ఆ స్టాక్ ఆ రోజు ఏదైనా న్యూస్ ఉందా, ఆ న్యూస్ ఏంటనేది మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీకు చూడొచ్చు. దాని ఆధారంగా కూడా ఒక స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. ఇలా స్టాక్ పిక్ చేసుకొని ఇండికేటర్స్ని డిప్లాయ్ చేసుకొని ఎంట్రీ తీసుకొని వెంటనే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇలా గనక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటా ఉన్నట్లయితే కొన్ని ట్రేడ్లు లాస్ వచ్చినా కానీ ప్రాఫిట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. రిస్క్ అండ్ రివార్డ్ అనేది జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నట్లయితే మంత్ ఎండ్కి మాత్రం ఖచ్చితమైన ప్రాఫిట్లో ఉంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం అనుకున్నట్టుగా మొదట గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి పాజిటివ్లో ఓపెన్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యి మళ్ళా రివర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టాక్లో ఉండకూడదు. ఎక్కడైనా సరే ఎగ్జిట్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనం బ్రేక్ అయ్యేటప్పుడు ట్రేడ్కే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రేంజ్ దాటి బ్రేక్ అయ్యేటప్పుడు ఎంటర్ అవ్వండి. ఒకవేళ రివర్స్ అయితే వెంటనే కిందికి రాగానే ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ మళ్ళీ కిందికి వచ్చి అప్పుకు వెళ్తా ఉంటే మళ్ళీ రీఎంట్రీ అయితే ట్రై చేయండి. అంతెందుకు, మనకు ఒక స్టాకే కాదుగా చాలా స్టాక్స్ ఉంటాయి. మీకు క్లారిటీగా ఉన్న స్టాక్నే చూడండి. టాప్ గెయినర్స్లో 5 నుంచి 10 ఉంటాయి, టాప్ లోజర్స్లో 5 నుంచి 10 ఉంటాయి. వీటిల్లో మీకు బాగా తెలిసిన స్టాకు, మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్నే తీసుకోండి. దాంట్లోనే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇక సాధారణంగా ఈ స్ట్రాటజీలో ఎక్కువగా చేసే తప్పులు ఏంటనేది మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా మంచి స్ట్రాటజీ. మార్నింగ్ ఓపెనింగ్ లోనే మంచి స్టాక్ ని పిక్ చేసుకొని మంచి ట్రేడ్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీంట్లో కూడా కొన్ని నెగటివిటీలు ఉన్నాయి. ఈ స్టాక్స్ లో ఉన్న న్యూస్ మాత్రమే ఆధారపడి ట్రేడ్ తీసుకుంటే ఎక్కువ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూస్తో పాటుగా దాంట్లో ఉన్న డేటాను కూడా కలిపి చూడండి. అంటే ప్రీవియస్ డే ట్రేడ్ అయిన డేటా, ప్రీవియస్ డే ఏ రేంజ్లో ట్రేడ్ అయింది అనేది కూడా చూసి అప్పుడే మీరు డెసిషన్ తీసుకోండి. ఇక వీటిలో ఒకే మొత్తంలో ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దు. ఇక్కడ మీకు 5 లేదా 10 స్టాక్స్ కనపడతా ఉంటే వాటిలో 2 లేదా 3 స్టాక్స్లో ఒకే ఎట్ ఎ టైం ప్రయత్నించండి. ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మిగిలిన 2 స్టాకులు అయితే టార్గెట్ని బుక్ చేస్తాయి. దానివల్ల మీరు ప్రాఫిట్లోనే ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం ఒకే స్టాక్లో డిప్లాయ్ చేస్తే ఆ స్టాప్ లాస్ హిట్ అయినట్టయితే లాస్లో ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉన్న క్యాపిటల్ని స్ప్లిట్ చేసి ఆ టాప్ గెయినర్స్లో ఉన్న ఆ 3 స్టాక్స్ మీద చేసినట్లయితే ఏదైనా ఒక స్టాకు రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినట్లయితే మిగిలిన 2 స్టాక్స్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఒక స్టాకు టార్గెట్ హిట్ అయినా కానీ 2 స్టాకులు స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనం యావరేజ్గా చూస్తున్నట్లయితే రిస్క్ రివార్డ్ ప్రకారం ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి కనీసం అట్లీస్ట్ కాస్ట్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకే స్టాక్లో ఎక్కువ మొత్తంతో ట్రేడ్ చేయొద్దండి. ఎక్కువ మొత్తంతో ట్రేడ్ చేస్తే మాత్రము డెఫినెట్లీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎంతో ఛాన్స్ ఉంటుంది, మనకి ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిమం 2 లేదా 3 స్టాక్స్లో మీకున్న క్యాపిటల్తో డిప్లాయ్ చేసి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఇంట్రాడే కోసం స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాము. ఈ స్ట్రాటజీని వాడి మీరు లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ కూడా స్టాక్స్ని చూస్ చేసుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీయే. మనం అనుకున్నట్టుగా జరగాలని ఏమీ లేదు, మనం అనుకోని విధంగా కూడా జరగవచ్చు. కాబట్టి సరైన రిస్క్ మేనేజ్మెంటు, సరైన ప్లాన్తోనే మీరు
ట్రేడ్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉంటారు. అలా కాకుండా సరైన ప్లాను, ఎగ్జిక్యూషన్ ఇవి లేకపోతే ఒక్కోసారి జాక్పాట్లో మనకి లక్కుగా ప్రాఫిట్ వచ్చినప్పటికీ లాంగ్ టర్మ్లో మనం లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయండి. ఇక ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ లేదా సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.